ఆనంద వాళ్ళ ఇంటికి వచ్చేసరికి శరణ్య చాలా డల్గా ఉంటుంది. ఏంటి అలా ఉన్నావని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, సేటుని పిలిచి నగలిచ్చాము, ఆ నగలతో పాటు తన నిశ్చితార్థపు ఉంగరం కూడా వెళ్ళిపోయింది, అందుకే తను అలా ఉంది, మరేం పర్వాలేదు, ఇప్పుడు నేను సేటుని పిలిపించి అన్ని నగలు తెప్పిస్తాను అని అనన్య అంటూ ఉంటుంది. ఇక సేటుకి ఫోన్ చేయడంతో సేట్ నగలన్నీ తీసుకొచ్చి అనన్య చేతికి ఇస్తాడు. తర్వాత అనన్య ఒక్కొక్క నగ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అన్నీ ఓపెన్ చేసి చూస్తూ లోపల పెట్టేసి కావాలనే ఆనంద వాళ్ళ నగని టేబుల్ మీద ఉంచుతుంది. అప్పుడు దర్శన్ చెల్లెలు ఆ నెక్లెస్ని చూసి గుర్తుపట్టి, అమ్మ ఇది మన నగ కదా, ఆ రోజు ఫోన్ చేసి అడిగితే మా దగ్గర లేదని అబద్ధం చెప్పారు, కానీ ఈ నగ వీళ్ళ దగ్గరే ఉంది అని చెప్పి అలా దర్శన్ చెల్లెలు అంటూ ఉంటే అనన్య తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఆనంద శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద శరణ్యని అపార్థం చేసుకుంటుందా, లేదంటే అర్థం చేసుకుని పొరపాటు జరిగిందని క్షమించి పెళ్లి జరిపిస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.